పూర్తిగా విన్నాను. సార్ ఒక విషయం చెప్పాలా, ఈ మాటలలో స్వరాజ్యం చాలా మంది తీసుకుంటారు. కెమెరా ఆన్ చేసుకున్నారా? ఓకే ఓకే చెప్పండి చెప్పండి. మాటలలో స్వరాజ్యం చాలా ముందే వచ్చింది సార్ భారతదేశానికి. చేతలలోనే చిత్తశుద్ధితోనే సమస్య. చిత్తశుద్ధి లేకనే మనకు నష్టం జరుగుతుంది. బీసీల విషయంలో కూడా చిత్తశుద్ధి లేని శుష్క వాగ్దానాలు, శుష్క కార్యక్రమాలు జరుపుతున్నారు అని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఇవాళ మేమేదో పెద్ద విజయ గర్వంతో మాట్లాడట్లేదు. ఒక హృదయాంతరాలలో ఎక్కడో ఒక బాధ ఉంది. అయ్యో పాపం తెలియని వాళ్ళని, కష్టంలో ఉన్న వాళ్లను, ఎప్పటి నుంచో అభివృద్ధికి వంచన కాబట్టేటువంటి వర్గాలను మళ్ళీ ఒక పథకం ప్రకారంగా మోసపుచ్చినారు అన్న బాధ ఉంది. కాకపోతే వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి చేసిన కృషి అంతా వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోలేదు. మరి వాళ్ళు మమ్మల్ని నమ్మలేదు, లేకపోతే మరి ఇతరత్రంగా ఏం జరిగిందో. కానీ మేము మొదటి నుంచి చెప్తున్నా ఉన్నాం, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు 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 లేదు. ఎందుకంటే ఇంత లోపభూయిష్టంగా చట్టాన్ని తీసుకువచ్చి, ఇంత లోపభూయిష్టంగా మీరు బిల్లులు పాస్ చేసి, ఇదంతా చేసిన తర్వాత మీరు ఎట్లా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తాండ్రి? ఆర్టికల్ 13 ప్రకారంగా నో లా కెన్ బి మేడ్ విచ్ ఇస్ అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. గవర్నర్లని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? దే విల్ గివ్ ఎన్ అసెంట్ అని. రాష్ట్రపతి అసెంట్ ఇస్తాడని ఎట్లా అనుకుంటాం మనం? సుప్రీంకోర్టు తీర్పులను కాదని దానికి ఒక పద్ధతి ఉంది. అదే విషయం చెప్పారు ఈశ్వరయ్య గారు కూడా. రాష్ట్రపతి ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? పార్లమెంట్ బిల్ పాస్ చేస్తే తప్ప యాక్సెప్ట్ చేయరు రాష్ట్రపతి. అది అసలు అక్కడ పంపడమే కరెక్ట్ కాదు అంటారు. విషయం ఏంటంటే, ప్రభుత్వాన్ని కనుక ఓపెన్ మైండ్ ఉండి మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము, దానికి ఎవరు సహకరిస్తే వాళ్ళ సహకారం తీసుకుంటాం, వాళ్ళతో చర్చలు జరుపుతాం, వాళ్ళతో మాట్లాడతామనంటే కొన్ని 100 మెథడ్స్ లలో ఈ రిజర్వేషన్ సాధించే ప్రక్రియను మనం సలహా ఇవ్వచ్చు. కానీ ఎవరు చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్ కావాలంటారో వాళ్లను శత్రువులాగా చూడడం మొదలెట్టారు. కేవలం గానా బజానాలు గాళ్ళు, తర్వాత పొగడతలు పొగిడేవాళ్ళు, శాల్వలు కప్పేవాళ్ళు, తర్వాత ఇతరత్రంగా పాలాభిషేకాలు చేసే వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చినారు తప్ప ఇతరత్రంగా ఇచ్చినారా సార్? ఈ మాట ఎప్పుడు చెప్పినాం మేము? ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రికి లెటర్ రాసినాడు, ఏమని లేటరల్ అపాయింట్మెంట్స్ లలో అంతా అగ్రకులాల వాళ్ళకి ఇస్తున్నాడు మోడీ ప్రభుత్వం రాసినప్పుడు, గక్కడ కాదయ్యా నువ్వు తెలంగాణకు రా, లేటరల్ అపాయింట్మెంట్స్ ఎవరికి ఇస్తున్నారు అనే దాని మీద చర్చ చేద్దాం అని మొట్టమొదట నిలదీసిన వ్యక్తి నేను. ఆనాడు మాట్లాడి, ఇప్పుడు వాళ్ళ చాలా మంది మాట్లాడుతున్న వాళ్ళు నేను చెప్పిన దాన్ని అట్లా ఇట్లా ఉల్టా తీటా మాట్లాడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో కొన్ని వర్గాల వాళ్ళకి ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం లేదు. వాళ్లకు నామినేటెడ్ పోస్టులను ఇవ్వచ్చు కదా. ఆ పోస్టులలో ఎందుకు అన్యాయం చేసినాడు? రాష్ట్ర స్థాయి ప్రతి దీన్ని సారీ సార్ ఒక్క నిమిషం, కార్పొరేషన్ ఓకే ఓకే రాష్ట్ర స్థాయి ప్రతి పదవిని ఒకే కులం వాళ్ళతో నింపినాడు. అది ఎట్లా చెప్పండి? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 1956 నుంచి కూడా అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఒకే కులానికి చెందిన వాళ్ళు లేరు. ఫస్ట్ స్టార్టెడ్ విత్ దేర్. ఆ తర్వాత లోకాయుక్త పోస్టు బీసీతో ఉండే, దాని ఖాళీ అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి అనే అతను రేరాకి చైర్మన్ గా పెట్టినాడు. అది ఖాళీ కాగానే రేరాలో రాజీనామా పెట్టించి ఆయన తీసుకొచ్చి లోకాయుక్తలో కూర్చోబెట్టాడు. మరి రేరాలో మరి పోనీ ఖాళీ అయిన స్థానం బీసీలకు ఇచ్చిన అంటే వాళ్ళ సంతోష్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టినాడు. చెప్పండి మీరు, ఏ పోస్టును ఎక్కడ ఫలానాది నేను వదిలేడతా, ఇది బీసీలకు ఇస్తా, లేకపోతే ఎంబీసీలకు ఇస్తా, ఇతరులకు ఇస్తా అనే ఒక ఆలోచన చేసినాడా? ఇవాళ జ్యుడిషియరీలో జరిగేటువంటి అన్యాయాల గురించి మాట్లాడాలంటే చటాకి దమ్ము కావాలి. నేను మొదటి నుంచి మాట్లాడుతున్నాను, చాల్ ఇది ఇట్లా కాదు అట్లా కాదు అని అంటా ఉన్నాను. అఫ్ కోర్స్ ఖండితవాది, లోక విరుద్ధ, ఐ కేర్ 2 hoots ఫర్ ఆల్ దట్. బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ సంబడి షుడ్ రేజ్ ఎ వాయిస్. ఈ ఐక్యత రావాలి. బీసీలు, ఎంబీసీలు అందరిలో ఐక్యత వచ్చేసేసి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ప్రభుత్వాన్ని మెడలు వంచే స్థితిలోకి రావాలి తప్ప ఈ గానా భజానాలు చేస్తే, పాలాభిషేకాలు చేస్తే, పూలాభిషేకాలు చేస్తే ఏం జరగదు. ఒక నటన మాత్రమే ముఖ్యమంత్రిది, పచ్చి నటన, అంతకంటే ఎక్కువ లేదు. సార్ ఒక్క విషయం సార్, నేను ఒక మాట అంటాను. నీ దగ్గర మేధావులు లేరా? నీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితోని నువ్వు ఎంపికల్ డాటా అది చదివించినావు కదా, మరి ఆయన నీకు సలహా ఇవ్వలేదా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ మరి కంచెలిగా చాలా అద్భుతంగా జరిగిందని చెప్పారు
సార్ ఇక సార్ కంచె ఎల్లయ్యకు అప్పుడే నోరు ఎక్కువ సార్ ఉన్నది సుదర్శన్ తర్వాత రెడ్డి వేయడం ఏంటి? ఆయన సింగిల్ మ్యాన్ కాబట్టి వేయకుండా శరత్ అన్న అప్పుడే వేయొచ్చుగా సభ్యుల్ని ఎంపరికల్ డేటా అండ్ ఇది వస్తుండే కదా మనకి. అంటే ఆ సర్వే అద్భుతంగా జరిగిందని వాళ్ళు కితాబ్ ఇచ్చారు రాహుల్ గాంధీ దగ్గర ఎవరు కూడా. చెప్పినారండి సర్వే సర్వనాశనం చేసిందని మొట్టమొదటి మాట్లాడేది నేను సార్. సర్వే సరిగా జరగట్లేదు, బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈశ్వరయ్య గారు చెప్తున్నారు 60 పైన ఉంది అని. ఎప్పుడు చెప్పినాను సార్ నేను? ఆ సర్వే జరిగేటప్పుడు చెప్పినాను 65% బీసీలు ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. దానికి ఒక ఉదాహరణ చెప్పిన, ఒక దేవాలయం దగ్గరికి పోండి, లేదా ఒక సమ్మక్క సారక జాతర దగ్గరికి పోండి, ఒక బతుకమ్మ పండుగ దగ్గరికి పోండి, శివరాత్రి నాడు ఒక శివాలయం దగ్గరకు ఎక్కడికైనా పోయి చూస్తే మీకు 60% మంది బీసీలు కనబడతారు. తిప్పి కొడతారు 10 మంది 15 మంది అగ్రకులాల వాళ్ళు కనబడతారు. ఆనపకాయ సొరకాయ శాస్త్రం చెప్తున్నాను. ఆనపకాయ సొరకాయ శాస్త్రం చెప్తున్నావు. చెప్తున్నా సెక్రటేరియట్ ఉందా? చూస్తే తెలుస్తుంది నీకు బీసీలు ఎంతమంది ఉన్నారు అనే సంగతి తెలుసుకోవడానికి. దానికి ముంచేతికి అంకడానికి అర్థమా? ఈత పెద్ద కమిషన్ పెట్టి దానికి ఒక పెద్ద ఆర్భాటం చేసి దాన్ని ఒక్కరోజు ముందు రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి వస్తుంటే ఒక్కరోజు ముందు పెట్టి ఇక మేము అంతా చేసినాము అనేటువంటి ఒక భ్రమలు కల్పిస్తే అది ఎట్లా సార్? ఇది వంచన కాకపోతే? నిన్న చెప్పినామా, నిన్న ఇదే సమయానికి మనం ఏం చెప్పినాం, సుప్రీంకోర్టులో అది 10 నిమిషాలు నిలవదు ఇట్లా అంటే అఫ్ కోర్స్ మా శ్రీనివాస్ కి కొద్దిగా అరే మీరు గెలవదు అని శాపనార్థాలు పెడుతున్నారు. కాదు, శాపనార్థాలు కాదు, మన తప్పిదాన్ని. ఈశ్వరయ్య గారు కూడా అదే అన్నారు. నేను ఇది నిలవదని హైకోర్టుకు ముందంటే మీరు బీసీ అయి ఉండి అట్లా మాట్లాడతామని ఈశ్వరయ్య అన్నారన్నారు. సేమ్ ఈటల రాజేందర్ కూడా అదే అన్నారని చెప్పారు. ఈటల రాజేందర్ చాలా మంది పైసలు బచాయించాడు. ఇప్పుడు వంచనని గనక మనం ఎండగట్టలేకపోతే, వంచనని గనక మనము నిలదీయలేకపోతే న్యాయం జరగదు. న్యాయం అడుక్కుంటే రాదు సార్, గుంజి కొడితే వస్తుంది తెలుసా. యూ షుడ్ స్నాచ్ ఇట్, యూ షుడ్ గ్రాబ్ ఇట్. దట్స్ వాట్ ఐ హావ్ బీన్ టెల్లింగ్ ఆల్ ద టైమ్. ఓకే, తాడు శ్రీనివాస్ గారు, ఏమంటున్నా అంటే భరత్ గారు